In Andhra Pradesh, Bhogapuram International Airport is set to become a landmark project for North Coastal Development. Union Civil Aviation Minister Kinjarapu Rammohan Naidu inspected construction works at Bhogapuram International Airport, calling it a benchmark for North Coastal Andhra's growth. He expressed confidence that the project, built to international standards, will rank among the finest airports in the country. Naidu directed officials to complete the remaining works on a fair footing, assuring that flight services will commence soon. The airport is expected to transform regional connectivity, boost tourism, and attract investments. Officials said the project reflects the government's commitment to modern infrastructure and economic expansion. With its strategic location, Bhogapuram is poised to become a gateway for global travel and is symbolic of Andhra Pradesh development vision. ప్రభుత్వం తాలూకా కాన్సన్ట్రేషన్ ఉంది. విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ కూడా మనం ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం. సో ఇన్ని రకాలుగా మనకు ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం దీనికి అడ్డు పెట్టకూడదనే ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా సహకరించారు. అందుకని ఈ క్రెడిట్ ఎవరికైనా ముందు వెళ్తుందనంటే, ఈ 2 years లో కంప్లీట్ చేయాల్సిన క్రెడిట్ ఎవరికైనా వెళ్తుందనంటే ముఖ్యంగా స్థానికులకి, ఇక్కడ ఉండే ప్రజలకి, ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల వారికి, వాళ్ళకి ఫస్ట్ క్రెడిట్. వాళ్ళందరూ సపోర్ట్ చేశారు కాబట్టి మేము పద్ధతిగా ఇది టైమ్లీగా మేము చేసుకోగలిగాం. ఈ రోజు ఈ విజిట్ అయింది కాబట్టి మేము మరొకసారి పిఎంఓ కూడా ఇంటిమేట్ చేసి వీలైనంత త్వరగా ఈ యొక్క ప్రాజెక్ట్ ని ఇనాగ్రేషన్ మరి ప్రధానమంత్రి గారి టైం తీసుకొని ఇనాగ్రేషన్ చేయడానికి ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ముందుకు వెళ్తామని ఇక్కడ స్థానిక ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఎంతో ఎక్సైట్మెంట్ తో ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. ఈ రోజు ఎక్సైట్మెంట్ ఉన్నది. అలాగే వాస్తవంగా చెప్పాలనంటే విశాఖపట్నం ప్రజలకి మళ్ళీ మా దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ దూరం అవుతుంది అన్నటువంటి చిన్న అపోహ కూడా వాళ్ళందరికీ కూడా ఉంది. అయితే దాన్ని కూడా మనం క్లియర్ చేయడానికి ఒక 7 roads ప్రయారిటీగా తీసుకొని వాటన్నిటిని కూడా విశాఖపట్నం నుంచి భోగాపురం రావడానికి ఆ 7 roads డిఫరెంట్ పాయింట్స్ నుంచి మనకి ఆల్మోస్ట్ ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మధురవాడ వరకు, భీమిలి నుంచి వీటన్నిటికీ కూడా బైపాస్ హైవే కానీ లేకపోతే ఉన్న హైవేకి ఆనందపురం జంక్షన్ దగ్గరికి ఫ్రీగా రావడానికి కొంత వైడనింగ్ ఆఫ్ రోడ్స్ అవన్నీ కూడా చేశాం. తొంట్యాం రోడ్, అడవరం రోడ్డు కూడా మీరు చూసుంటారు. చాలా శరవేగంగా ఆ ప్రాజెక్ట్ ను కూడా ఎన్వైరన్మెంట్ క్లియరెన్సెస్ అన్ని కూడా తీసుకొని అది కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేస్తున్నాం. చాలా వరకు ట్రాఫిక్ దాని వల్ల ఈజ్ ఆఫ్ అవుతుంది. అలాగే అక్కడ నుంచి మన హైవేకి కనెక్ట్ అయ్యే పాయింట్ అక్కడ కూడా ఫెసిలిటేట్ చేయడానికి, ఆనందపురం దగ్గర కూడా ఆ జంక్షన్ ని కొంచెం డీకంజెస్ట్ చేయడానికి అక్కడ కూడా ప్లాన్ తో వెళ్తున్నాం. ఇక్కడ మనకి హైవే నుంచి కనెక్టింగ్ ట్రంపెట్ ఏదైతే ఉందో అది కూడా ల్యాండ్ ఎక్విజిషన్ అన్ని కూడా ఫాస్ట్ గా క్లియర్ చేసి పనులు కూడా శరవేగంగా స్టార్ట్ చేసాం. July 15th కల్లా ఒక 2 lanes ఇక్కడ ట్రంపెట్ ఏదైతే ఉందో హైవే నుంచి మన ఎయిర్పోర్ట్ రోడ్డు కనెక్టివిటీ ఒక 2 lanes హైవే వాళ్ళు చేస్తామని చెప్పి వాళ్ళు కూడా తెలియజేశారు. అయితే August 15th మరొక నెలకి పూర్తిగా ట్రంపెట్ అంతా కూడా క్లోజ్ చేస్తామని కూడా వాళ్ళు చెప్పారు. In Andhra Pradesh,